మనం న్యూస్ చూస్తున్నప్పుడు పీఎం మోడీ గారి పక్కనే కొన్నిసార్లు ఈవిడ కనిపిస్తుంది కదా. ఈవిడ ఎవరు, ఈవిడకున్న పవర్స్ అండ్ పొజిషన్ గురించి తెలుసుకుందాం. ఈవిడ పేరు ద్రౌపది ముర్మి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నార్మల్ గా ఎమ్మెల్యేస్ లో మనం డైరెక్ట్ గా ఓటింగ్ చేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం ఎన్నుకోలేం. కేవలం ఎంపీస్, ఎమ్మెల్యేస్ వేసిన ఓట్స్ ని బేస్ చేసుకునే ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. అలా ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ గా 2022 నుంచి ప్రెసెంట్ ఇప్పటి వరకు ఈవిడే ప్రెసిడెంట్ గా ఉంది. ఇకపోతే ప్రెసిడెంట్ పవర్స్ విషయానికి వస్తే, ఎలక్షన్స్ లో గెలిచిన వ్యక్తికి భారత రాజ్యాంగంలోని విధంగా ప్రెసిడెంట్ పీఎం బాధ్యతల్ని, పీఎం పవర్స్ ని ఆ వ్యక్తికి ఇస్తుంది. పార్లమెంట్ లో ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా, కొత్తలా అమల్లోకి రావాలన్నా ప్రెసిడెంట్ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. టాప్ మిలిటరీ అఫీషియల్స్ ని అపాయింట్ చేయడం, నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేసి స్టేట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ని ఇంక్రీజ్ చేయడం లాంటి పవర్స్ ప్రెసిడెంట్ కు ఉంటాయి. ఇంటర్నేషనల్ గా కూడా ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఫారెన్ ట్రీటీస్ ని హోస్ట్ చేయడం, అదర్ కంట్రీస్ సెరమనీస్ కి అటెండ్ అవ్వడం, మన ఇండియన్స్ కు అవార్డ్స్ ని, మెడల్స్ ని, ఆనర్స్ ని ప్రజెంట్ చేయడం, ఇలా చాలా పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ కు. సో గవర్నమెంట్ ని నడిపేది ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఒక గార్డియన్ లాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేలో ఆ గవర్నమెంట్ ని నడిచేలా చేసేది మాత్రం